అది రివర్స్ కొడుతుంది. డ్రామా లేకుండా పొలిటికల్గా జాగ్రత్తగా చేస్తే ఓకే కోర్టులు సహాయపడతాయి. లేదనుకోండి, కోర్టు కూడా మీరు చూడండి, ఇప్పటికి 2-3 సార్లు హైకోర్టు ఇద్దరిని మందలించింది. మీరేంటి మాటికి మా మాటలు ఏం వినరా, చెప్పా పెట్టకుండా తీసిపోతారా, వాళ్ళని చూపించారా, ప్రొడ్యూస్ చేయరా అని ఆ రమణ అనే ఆయన కేసులో హైకోర్టు వీళ్ళని కూడా, ఇప్పుడు ఉదాహరణకు సజ్జల భార్గవ ఇది వచ్చినప్పుడు మీరు ఇష్టానుసారం మీరు పోస్టులు పెట్టేసి మాట్లాడకూడదంటే ఎట్లా కుదురుతుంది అని. కాబట్టి యాక్షన్కు వైసీపీ సిద్ధపడాలి. ఏం యాక్షన్ అనేది కోర్టుల ద్వారా. అదే సమయంలో యాక్షన్ ఎక్కువైపోతే ఇది కౌంటర్ అన్న అంశాన్ని తెలుగుదేశం కూడా గుర్తించాలి. యాక్షన్ అంటే మనం 2 అర్థాలు కదా. తెలుగులో యాక్షన్ అంటేనేమో అభినయం. కాబట్టి ఇది ఎక్కువైపోయింది అనుకోండి. నిజంగా ఏం జరిగింది ఇంతవరకు? పేర్ని నాని కేసు అక్కడెక్కడ ఒక్క విజయసాయిరెడ్డి మటుకు యూటర్న్ కొట్టి తన తీసుకునే వాళ్ళకి ఇచ్చేసి ఈ శిబిరంలో చేరాడు. చేర్చుకొని ఇవ్వాలి కదా. ఆయనైతే ఇటే ఉన్నాడు, అటైతే లేడు కదా. క్యాంప్ అయితే మార్చాడు. ఏ గట్టును ఉంటాడు, ఏ గట్టు ఆ గట్టును లేడు ఈ ప్రస్తుతానికి. కాబట్టి చంద్రబాబు ఒప్పుకుంటే మోదీ రేపే తీసుకుంటాడు. అలాంటి అప్లికేషన్లు ఒక 1/2 దాకా పెండింగ్లో ఉన్నాయి. మీరు అన్నారు కాబట్టి చాలా పేర్లు ఇవన్నీ కూడా మీకు చెప్పారు కదా. నిజంగా చెప్పాలంటే రాజకీయాల్లోనే కాకుండా మీడియా రంగంలో కూడా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. చాలా ముఖ్యమైన వ్యక్తులు, ప్రజలకు తెలిసిన ఫేస్లు, స్టార్ యాంకర్లు, స్టార్ కామెంటేటర్లను కూడా అటు ఇటు మార్చుకోవడం. ఇక్కడ మీరు విజయసాయిరెడ్డి మీడియా పెడతానని చెప్పింది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఒక విధంగా పాలిటిక్స్లోనే కాకుండా మీడియాలో కూడా రీపోలరైజేషన్, మళ్ళీ ఒక పునఃసమీకరణ జరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వెరసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, కొంతవరకు తెలంగాణ రాజకీయాలు కూడా అనేక మార్పులు, ఆసక్తికరమైన మార్పులు, మలుపు ట్విస్టులు చూడబోతున్నాయని మటుకు మనం చెప్పొచ్చు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించి కొన్ని సంకేతాలు కూడా మనకు రావచ్చు. సరే ఏంటి మోహన్ లాల్పై ఆర్జీవీ ఇక్కడ ఇప్పుడు వంశీ వీళ్ళందరి గురించి అంటే సరే, వర్మ పీడిఎఫ్ లక్ష్మణ్ రావు ఉన్నాడు. 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచాడు. ఆయన మీద వేరే ఆరోపణలు ఏం లేవు. ఎప్పుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సమస్యలు, రాజ్యాంగం. ఆయన కోచ్ కూడా, ఆయన కోచింగ్ కూడా ఇస్తారు చక్కగా. జీకే దీంట్లో మంచి టీచరు. ఇవన్నీ ఆయన జగన్ కాళ్ళు పట్టుకున్నాడు అని ఒక వీడియో విడుదల చేశారు. ఆ విడుదల చేసిన నిజంగా నేను చెప్పగలను, ఒక వామపక్ష భావాలు కూడా తెలిసిన వ్యక్తిగా, లక్ష్మణ్ రావే కాదు, ఏ వామపక్షవాది ఏనాడు ఎవడి కాళ్ళు పట్టుకోడు. మన వీడియో ఎవడి ఖచ్చితంగా ఫేక్ అది. ఇప్పుడు మీరు వచ్చి నాకేదో ఇస్తున్నారు, అక్కడ నేను వంగబోతుంటే వద్దండి అని మీరు అంటారు. ఆయనే అది చూడండి, మీరు అక్కడ ఏం కనపడదు. మీరు ఇప్పుడు ఒకవేళ కావాలంటే ఇప్పుడు మీరు వెయ్యండి అది. ఆయన అది ఇవ్వబోతుంటే అది కింద పడితే ఒకవేళ ఎవడైనా కాళ్ళు పట్టుకునేవాడైనా బహిరంగ సభల్లో కాళ్ళు పట్టుకుంటాడండి. అసలు దక్షిణ భారతంలో లేదు. చంద్రబాబు నాయుడే నా కాళ్ళు